ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనం 3 అంశాలపైన దృష్టి సారించబోతున్నాము. నెంబర్ 1, కేటీఆర్ చురక సర్కార్లో కదలిక. గురుకులాల్లో విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలపైన ప్రభుత్వాన్ని వరుసగా నిలదీయడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ మేరకు నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురుకులాన్ని సందర్శించారు. తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఏసీబీ అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా గురుకులాల్లో తనిఖీలు చేశారు. నెంబర్ 2, రుణమాఫీ మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ అని చెప్పుకుంటూ ఆర్భాటానికే పరిమితమైంది తప్పించి నిజంగా రుణమాఫీ కాని రైతులకు సమాధానం చెప్పట్లేదు ఈ ప్రభుత్వం అనేది నెంబర్ 2. నెంబర్ 3, పెట్టుబడి కట్టుకథ. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ చేశారు పెట్టుబడుల కోసం, కానీ అన్ని కూడా దాదాపుగా బోగస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలతో వాటి విస్తరణకు సంబంధించి మళ్ళీ డీల్స్ చేసుకున్నారు తప్పించి కొత్తగా సాధించింది ఏమీ లేదు అనేది ఒక విమర్శ కూడా వినిపిస్తోంది. రైట్, బాలరాజు గారు, గురుకులాలకు సంబంధించి గురుకులాల్లో విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు, ఆ ఇబ్బందులు, పాము కాట్లకు గురి కావడం, తర్వాత కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం, ఇవన్నీ చూసాం. సో వాటిపైన ఫైనల్గా ప్రభుత్వం దిగైతే వచ్చింది. గురుకులాలని సెట్ చేస్తాం, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ మేరకు బట్టి విక్రమార్క నిన్న కొన్ని గురుకులాలు కూడా పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించారు. దాంతోపాటుగా అధికారులు కూడా తనిఖీలు చేశారు. సో గురుకులాలు ఇంకా సెట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నట్టుగా కనిపిస్తోందా పూర్తిగా? ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా టీవీ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్ పెద్దలు జంగయ్య యాదవ్ గారికి నమస్కారం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల, ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు. హోంశాఖ, విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఉండడం వల్ల జరుగుతున్న దురాఘాతాలుగా నేను భావిస్తా ఉన్నా. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతకి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతకి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ప్రధానంగా ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థకు ప్రజానీకం మొగ్గు చూపుతున్న సందర్భంలో కావచ్చు, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఇంటి దగ్గర ఉండడం ద్వారా నష్టం జరుగుతూ ఉంది, వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉంటే బాగుంటుందనే ఆలోచన విధానంతో ఏదైతే ప్రజలు అనుకుంటా ఉన్నారో ప్రజల విధానానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 294 గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో సుమారు 1200 పైచిలకు గురుకుల పాఠశాలలు స్థాపించడం జరిగింది. ప్రధానంగా కొన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయగానే బీసీల నుంచి డిమాండ్ వచ్చింది, బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని. మైనార్టీ నుంచి డిమాండ్ వచ్చింది, మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని. ఎస్సీ నుంచి డిమాండ్ వచ్చింది, ఎస్సీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని. ఈ విధంగా ఆ పిల్లల యొక్క పురోగభివృద్ధి కోసం, ఆ పిల్లలలో విద్య డెవలప్ చేయడం కోసం ఈ గురుకుల పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎందుకు గురుకుల పాఠశాల డిమాండ్ ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో సన్నబియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులందరికీ సన్నబియ్యాన్ని వడ్డించాలనే ఆలోచన విధానం తీసుకురావడం కావచ్చు. అదేవిధంగా ఆ విద్యార్థుల సన్నబియ్యంతో పాటుగా ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 1,25,000 రూపాయలు ఖర్చు భరిస్తూ, అంటే వాళ్ళకు స్కూల్ బ్యాగ్సే కావచ్చు, యూనిఫామ్సే కావచ్చు, నాణ్యమైన వసతులే కావచ్చు, అదేవిధంగా సౌకర్యాలే కావచ్చు, మరుగుదొడ్లే కావచ్చు, అదేవిధంగా గదుల నిర్మాణమే కావచ్చు, ఇవన్నీ ఏర్పాట్లని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో క్షుణ్ణంగా పరిశీలించింది. కాబట్టి ఇవాళ గురుకుల పాఠశాలలో అనేక మంది విద్యార్థులు, అంటే కొంతమంది 950 మంది విద్యార్థుల పైచిలకు డాక్టర్లు అయిన సందర్భం, అదేవిధంగా అనేక మంది విద్యార్థులు ఇంజనీర్లు అయిన సందర్భం, జేఈ మెయిన్స్లో, నీట్ ఎగ్జామ్లలో అనేక 9,500 పైచిలకు విద్యార్థులు ర్యాంకులు సాధించే సందర్భం కావచ్చు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన విద్యార్థులు గురుకుల పాఠశాలలో ఉన్నారు. అదేవిధంగా అనేక పోటీ పరీక్షల్లో నెగ్గిన బంగారు పథకాలు సాధించిన విద్యార్థులు కూడా ఈ యొక్క గురుకుల పాఠశాల ఉన్నారు. కారణం ఏంటంటే ఒక మంత్రి లేకపోవడం, ఆ విద్యాశాఖ మంత్రిని రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోవడం, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల సమీక్ష కరువైంది. సమీక్ష కరువడంతో ఏమైంది, దాని మీద మ్యాన్ పవర్ అనేది లేకపోవడం కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు సరిగ్గా పనిచేయకపోవచ్చు, హాస్టల్లో జరుగుతూ ఉంది. ఇవాళ నేను చెప్తున్న రాజేష్ గారు, 8 నెలల కాలంలో, అంటే అంతకుముందు ఇటువంటి వాతావరణం గురుకుల పాఠశాల, గతంలో సార్ ఒక్కొక్క సీటుకి 200 మంది పోటీ పడ్డ గురుకుల పాఠశాల, ఇలా నో వేకెన్సీ బోర్డు, ఈ గురుకుల పాఠశాలలో సీట్లు లేవు అనేటువంటి నో వేకెన్సీ బోర్డులు పెట్టేటువంటి గురుకుల పాఠశాలలు ఈ 8 నెలలు ఎందుకు అధోగతి పాలైనవి? ఎందుకు ఇలా 36 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది? 500 మంది విద్యార్థులు ఎందుకు ఇలా ఫుడ్ పాయిజన్ గురి కావడం జరిగింది? ఇలా నేను చెప్తా ఉన్న రాజేష్ గారు, జనవరి 22వ తారీఖు రోజు నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి భార్గవి అనే అమ్మాయి ప్రార్థనా సమయంలో కింద పడిపోయి చనిపోయిందండి.
అదేవిధంగా ఫిబ్రవరి 4 భువనగిరి పట్టణంలో ఎస్సీ గురుకుల పాఠశాల 10వ తరగతిలో వెబ్సి కూడా చెందినటువంటి వైష్ణవి కావచ్చు, భవ్య చనిపోవడం కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు. నిన్న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో ఇటువంటి విషాద ఘటనలు జరుగుతున్నాయనేది ఆయన చేసినటువంటి విమర్శ మళ్ళీ మీ ప్రభుత్వం పైనే అంటున్నారు, గత బీఆర్ఎస్ హయాంలో జరిగినాయని. నేనేమంటున్నంటే గతంలో జరిగిన సంఘటనలు అని చెప్తా ఉన్నారు, గతంలో ఎందుకు బయటకు రాలే? గతంలో అంటారు కదా, గతంలో అనేక సందర్భాల్లో మెరిట్స్ మంచి చదువుకుంటున్న విద్యార్థులు వచ్చింది, గురుకుల పాఠశాలలో సరైన వసతులను వచ్చినవి, సన్నబియ్యం పథకం మీద చాలా అప్రిషియేషన్స్ వచ్చినవి. మరి ఒకవేళ గతంలో వసతులు లేకపోతే ఒక సీటు 200 మంది ఎట్లా పోటీ పడతారు అంటున్నా నేను. అది కాదు కదా. కాబట్టి ఇలా దొంగ అన్నట్టు వీళ్ళ చేతగాక, వీళ్ళు సమీక్ష చేయలేక, వీళ్ళు విద్యాశాఖ మంత్రిని నియమించలేక, ఇలా పిల్లలకు వసతులు కల్పించలేక ఇవాళ చెప్తున్నాండి, ఇలా వర్షాకాలం మొదలైంది, డెంగ్యూ జ్వరాలు వస్తామని. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడి చనిపోయింది, పూజ అనే అమ్మాయి. మరి ఈ రకమైన ఇబ్బందులు ఎందుకు వస్తా ఉన్నవి అంటే పర్యవేక్షణ లేక దాని మీద. వాళ్ళకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి ఇలా జ్వరాలు వస్తే చూయించుకునే హెల్త్ సెంటర్ లేదు, అందులో డాక్టర్ లేడు, అదేవిధంగా కాంపౌండ్ లేని పరిస్థితి, అదేవిధంగా దానికి సంబంధించిన పరిసరాలకు సంబంధించి శుభ్రంగా ఉంచని పరిస్థితి, మెస్సు కేర్ టేకర్ లేని పరిస్థితి, మెస్సులలో అధ్వానమైన పరిస్థితులు. కాబట్టి ఏదో నేను ఏసీబీ దాడులు చేసి ఏదో తూతూ మాత్రం ఒక్కరోజు చేస్తే కాదు, వెల్కమ్ చేస్తా ఉన్నాం. బట్టి విక్రమార్క గారు వెళ్ళి దాన్ని సందర్శించినారు, ఏసీబీ దాడులు చేసినారు. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా వెళ్ళినారు. నిన్న రాజన్న సిరిసిల్లలో అనురుదైన విద్యార్థి ఇంటికి వెళ్ళి ఎందుకు చనిపోయినాడు, చనిపోవడానికి కారణాలు వెతికిన తర్వాత ఒక సూచన చేశారు కేటీఆర్ గారు. ఏమన్నారు? విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల సంఘటన జరిగిందని చెప్పినారు. అదేవిధంగా మంత్రితో పాటుగా ప్రతినిధి, ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రతి వారంలో ఒక రోజుకి వెళ్ళి హాస్టల్లో కలిసి భోజనం చేస్తే వసతులు మెరుగుపడతాయని చెప్పి కేటీఆర్ సూచన. కేటీఆర్ గారు సూచన చేయగానే బట్టి విక్రమార్క గారు స్పందించినారు, ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళారు, వారితో మాట్లాడినారు. ఈ తూతూ మాత్రంగా ఉండవద్దు, దీన్ని లాస్ట్ వరకు కొనసాగించాల్సిన అవసరం ఉంది, వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు వసతులు కల్పించకపోతే గురుకుల వ్యవస్థనే నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాని మంత్రివర్గం దీని బాధ్యత తీసుకోవాలి. రైట్. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆవేదన పడుతుంటారు, పిల్లలు నిజంగా వాళ్ళు మంచి ఫుడ్ తింటున్నారా లేదా, హాస్టళ్లలో ఎటువంటి భోజనం ఉంది, వాళ్ళకి ఎటువంటి వసతులు అనేది తల్లిదండ్రుల ఆవేదన చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ ఆవేదనకు అనుగుణంగానే మురికి కూపం, పురుగుల బియ్యం వాళ్ళకు అదే వడ్డిస్తున్నట్టుగా, హాస్టల్ మొత్తం అధ్వాన స్థితిలో ఉన్నట్టుగా, అపరిశుభ్రంగా వంటగదులు అసహాయంగా మరుగుతున్నట్టుగా అధికారుల తనిఖీల్లో బయటపడింది. సో ఫైనల్గా సరే, ఇప్పుడు వారు అన్నట్టుగా అధికారుల తనిఖీలు నిరంతరం కొనసాగే విధంగా ఎట్లా ఉండాలి, ఏదో ఒకరోజు 2 రోజులకు పరిమితం కాకుండా గురుకుల వ్యవస్థ మళ్ళీ సమర్థవంతంగా పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇంతకుముందు మీరు పెద్దలు చెప్పినట్టు ఏదైతే అంశము 290 నుంచి దాదాపు 1200 గురుకుల పాఠశాలలకు ఎక్కడైతే డెవలప్ చేశారో కేసీఆర్ గారి హయాంలోనే ఈ యొక్క గురుకుల పాఠశాల యొక్క ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ ప్రపంచ దేశాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి సముచిత స్థానం మన తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. ఎందుకంటే ఇక్కడ ఒక గురుకుల పాఠశాల ఏర్పాటుకు ముఖ్య కారణం ఏంటంటే కార్పొరేట్ సెక్టార్లలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ సామాన్యుడు కానీ తన పిల్లలను చదివించుకునే స్థితిలో ఉన్నారు కనుక ఈరోజు పెరిగినటువంటి ఫీజుల మూలాన ఎక్కడ కూడా విద్యకు దూరం అవుతుర్రు అనే ఒక మంచి ఆలోచనతోని, రేపు నేటి యువతనే రేపు దేశానికి వెన్నుముక్క అనే ఒక ఆలోచనతోని విజనరీగా ఉన్నటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు ఆలోచించి పిల్లలకు విద్య ఎప్పుడైతే మనం సక్రమంగా ఇవ్వగలుగుతామో, వారికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా విద్య సక్రమంగా ఇచ్చినట్లయితే వారి భవిష్యత్తుకు బాటలు వేసిన వాళ్ళము అవుతామనే ఒక ఆలోచనతోని తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పిల్లలని చదివించిన రోజు వారి యొక్క ఆధారపడేది ఉండదు అని ఈ ఉద్దేశంతోనే వారి గురుకుల పాఠశాలను డెవలప్ చేసేసి ఒక మంచి నైపుణ్యమైనటువంటి సమర్థవంతమైన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని దానికి ఇన్ఛార్జ్గా పెట్టేసి ఎక్కడ అభివృద్ధి చెందితే నిజంగా కూడా ఈ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించండి అని చెప్పి సమర్థవంతమైన పర్యవేక్షణలో చేస్తూ ఎప్పటికప్పుడు ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్న అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉంచి వారిని చేయమ్మా అని చెప్పి ఏంటంటే ఒక స్త్రీ ఉన్నట్లయితే పిల్లలకు తన తల్లికి పిల్లలకి ఏం కావాలో తెలుసుకుంటుంది కనుక వారిని గురుకుల పాఠశాల అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేశారు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 కోట్లు మేము గురుకుల పాఠశాలకు అని చెప్పేసి బడ్జెట్లో పెట్టామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అలాంటి 5,000 కోట్లు పెట్టుంటే నిజంగా కూడా ఇంత అధ్వాన పరిస్థితి సీజనల్గా వ్యాధులు ఇప్పుడు రావడం అంటే ఈ వర్షాకాలంలో ఉన్నటువంటి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడికక్కడ మురికి కూపంగా తయారైందంటే దాన్ని ఎందుకు మీరు చూడలేకపోతున్నారు, ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు అంటే ఈ పురుగుల అన్నంతో తినేసి వారు ఇంకా వెళ్తే సరిగ్గా లేనప్పుడు విద్య ఎక్కడికి వెళ్ళి వారికి అందుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు మేము ఎక్కడికక్కడ కూడా అప్పుడు ఉన్నటువంటి స్థాయి ఈ రోజు ఎందుకు దిగజారుతుంది విద్యా వ్యవస్థ, ఎక్కడ కూడా దీన్ని పట్టించుకున్న పాపన పోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు తన దగ్గర విద్యాశాఖ ఫైనల్ గా కదలిక వచ్చింది కేటీఆర్ గారి
నిలదీయడం, అంటే కేటీఆర్ గారు నిలదీయడం కానీ అంటే ప్రతిపక్షాలు నిలదీస్తేనే మీకు సమస్యలు గుర్తుకొస్తున్నాయి. ఇదే రైతుల విషయంలో కూడా కేసీఆర్ గారు గొంతెత్తితేనే కానీ వారి యొక్క సమస్యలు పరిష్కారం కాలే. ఈ రోజు గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలు కేటీఆర్ గారు కదలిక వచ్చింది. ఈ కదలిక అదే ఒక్కరోజు 2 రోజులుగా పరిమితం కాకుండా డెఫినెట్గా గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యము వాళ్ళ భవిష్యత్తు అవన్నీ కూడా ఆలోచించే విధంగా ఒక సమర్థవంతమైన వ్యవస్థ రూపొందించుకోవాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వం? 100% ఒక ప్రణాళిక ప్రకారం చేసుకొని వారికి ఒక ఏదైతే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి నియమించడము, దాని తర్వాత అధికారుల పర్యవేక్షణలో ఇది నిత్యం చేస్తూ ప్రతి నెల అంటే నెల రోజులు కనీసం ఒక వ్యవధిలో ప్రత్యక్షంగా వెళ్ళడమా లేదా పరోక్షంగా విజినరీ చేయడమా ఏదో ఒక రకంగా వారిని మానిటరింగ్ చేసినట్లయితే ఇలాంటి సమస్యలు దృష్టికి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప అన్నీ ఒకేసారి పరిష్కరిస్తాము ఏదో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అన్ని స్టేట్ వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ కానీ లేదా ఫుడ్ సెక్యూరిటీ కానీ వీళ్ళందరూ కూడా అప్పటికప్పుడు తూతూ మంత్రంగా ఏదో వివరించేసి అక్కడికక్కడ ఇంకా అయిపోయింది సమస్య పరిష్కారం జరిగింది అనకుండా జరగకుండా అసలు చనిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పరామర్శించే స్థాయి ఎందుకు వస్తుంది? చనిపోవడానికి కారణం ఏంది? ఇలాంటివి చావులు రేపు భవిష్యత్తులో రావద్దు అనుకుంటే దానికి ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద మీరు శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. కానీ చనిపోయిన తర్వాత పరామర్శిస్తే వచ్చేదేం లేదు. ఒక్క కుటుంబాన్ని మీరు ఇలా అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుంది. కానీ ఆ సమస్య పరిష్కారం పూర్తి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. బాలరాజు గారు, ప్రధానంగా రాజేష్ గారు ఇలా గురుకుల పాఠశాల మీద కానీ గురుకుల పాఠశాల వ్యవస్థ మీద కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇలా బడుగు బలైన వర్గాలు చదువుకున్నటువంటి ఈ పాఠశాలల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకునేవాళ్ళు కదా. ఇలా గతంలో ఆల్రెడీ స్పష్టంగా వాటికి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, వాటి సంబంధించిన బడ్జెట్లో కూడా 5,000 కోట్లు విషయంలో కావచ్చు, చాలా ఆ ధోరణి తీసుకుంది కాబట్టి అక్కడి నుంచి మంచి రిజల్ట్ వచ్చినాయి. నేను ఏమంటున్నాడు రాజేష్ గారు, ప్రధానంగా గురుకుల పాఠశాల నుంచి గతంలో మేము కేసీఆర్ గారు శాసనసభ బడ్జెట్ సమావేశాలు చెప్పేవాళ్ళు, గురుకుల పాఠశాల మీద కావచ్చు విద్యార్థి మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మేము ఖర్చుగా భావించట్లేదు, పెట్టుబడిగా భావిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా తెలంగాణకు రత్నాలు లాంటి వాళ్ళు, ఈ విద్యా వ్యవస్థను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పేది. ఆ సందర్భంగా తీర్చిదిద్దడం కాబట్టే ఇవాళ గురుకుల పాఠశాల సృష్టించిన సంపద 930 మంది డాక్టర్లు తయారండి గురుకుల పాఠశాల నుంచి. అదేవిధంగా 1517 మంది ఇంజనీర్లు తయారయ్యారండి. అదేవిధంగా నీట్ మరియు జేఈ శిక్షణ సెంటర్లు 66 సెంటర్లు ఏర్పాటు చేస్తే 8 ఏళ్లలో ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన వారు 5,450 మంది. మన ఊరు మన బడి ప్రోగ్రాం ఎంత గొప్ప ప్రోగ్రాం అండి. మొదటి 3 దశలుగా ఏర్పాటు చేసి సుమారు 26,000 స్కూళ్ళని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి మీరు అనుకుంటా ఉన్నారు రాజేష్ గారు. ప్రధానంగా టోటల్గా బడులలో సౌకర్యాలు 2023లో అయితే మన ఊరు మన బడి కార్యక్రమాన్ని పెట్టామో 1,01,812 మంది తరగతి గదులు నిర్మించినామండి. 24,623 స్కూళ్ళలో సాగునీటి వసతిని కల్పించాం. మాట్లాడదాం. రైట్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకుల వ్యవస్థను చాలా పటిష్టంగా నిర్వహించినటువంటి చాలా సమర్థంగా నిర్వహించినటువంటి అప్పుడు ఆఫీసర్ ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనకు ఫోన్లో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్రవీణ్ కుమార్ గారు చెప్పండి. ఎస్, ప్రవీణ్ కుమార్ గారు, మీరు గురుకుల వ్యవస్థను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక రకంగా చెప్పాలంటే గురుకుల వ్యవస్థ అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే గురుకుల వ్యవస్థ అన్నటువంటి ఆ స్థాయికి పెంచారు. బట్ ఇవాళ అదే వ్యవస్థ ఎందుకు కొనసాగలేకపోతుంది? వాళ్ళ గురుకులాల్లో విద్యార్థుల మరణాలు కావచ్చు, ఫుడ్ పాయిజన్లు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, పాము కాట్లు కావచ్చు, ఇంకా రకరకాలుగా ఎందుకు సాగుతున్నాయి? ఇవాళ మళ్ళీ ప్రభుత్వం మాట్లాడుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏవైతే నిర్లక్ష్యం జరిగిందో ఆ నిర్లక్ష్యమే కొనసాగుతుంది అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సిగ్గుపడాలి వాళ్ళు ఆ మాట అంటున్నందుకు. కాంగ్రెస్ వాళ్ళు చేతగాని దద్దమ్మలని చాలా క్లియర్ గా తెలుస్తున్నదండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము, బీఆర్ఎస్ హయాంలో 200 నుంచి 300 సంఖ్యలో ఉన్న గురుకులాలను 1000గా పెంచారు కేసీఆర్ గారు. ప్రపంచంలో అంటే దేశంలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు 12వ తరగతిలోనే కంప్లీట్ చేసుకొని పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి నుండి ఆ అమ్మాయిలను రక్షించడం కోసం అన్ని వర్గాల అమ్మాయిలు వాళ్ళ కోసం డిగ్రీ కళాశాలలు కూడా పెట్టిండు. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ 75 రెసిడెంట్ డిగ్రీ కాలేజీలు పెట్టినట్టే తెలంగాణ గురుకులాల మీద ఎంత ఇన్వెస్ట్ చేసిందో మీరు ఆలోచించండి. అంటే ఇది ఒక జ్ఞాన కాళేశ్వరం లాంటిది. కానీ ఈరోజు నేను ఎందుకు ఈ చేతగానే ప్రభుత్వం అని అంటుందంటే, ఎవరైనా పెట్టిన స్కూళ్ళను మంచిగా తయారు చేస్తారు, మంచి అధికారులను ఇస్తారు,
వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ని ఇస్తారు, ఇచ్చి ఇంకా ప్రభుత్వం కన్నా ఇంకా గొప్పగా చేయండి. వాళ్ళు సంవత్సరానికి 500 మంది డాక్టర్లు తయారు చేస్తే మనం 1000 మంది డాక్టర్లను తయారు చేద్దాం. వాళ్ళు 35 రూపాయలు 38 రూపాయలు మెస్ ఛార్జీలు ఇస్తే మనము ఇంకా బాగా చేద్దాం, మనం ఇంకొక 50 ఇద్దాం అని ఇంకా బాగా చేయాల్సింది పోయి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఏమంటున్నారు, గురుకులాల వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సంబంధాలు బెడిసి కొడుతున్నాయి, దీనివల్ల మేము ఒక కొత్త విధానం తీసుకొస్తాము అని చెప్పడం, అవును, అధికారులను కన్ఫ్యూజ్ చేయడం, దానివల్ల అధికారులు కింది స్థాయిలో పని చేయకపోవడం. ఉదాహరణకి ఏం చెప్తుందంటే, ముఖ్యమంత్రి గారికే కన్ఫ్యూజన్ ఉంటే అధికారికి ఇంకెక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. అయ్యో ఈ పని చేయాలనో వద్దో, సీఎం గారు ఏమనుకుంటారో ఏంటో, ప్రభుత్వం ఏమనుకుంటుందో ఏందో, వీళ్ళ పాలసీ ఏందో అనేది. గత ప్రభుత్వంలో ఏంటంటే పాలసీ చాలా క్లియర్గా ఉండే, అంటే చూడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని వర్గాలకు చెందిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పెంచి పోషించలేకపోతున్నారు కాబట్టి, పిల్లలను పెంచి పోషించలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వమే తల్లై తండ్రై మనమే పోషిద్దాము, మనమే చికెన్ ఇద్దాము, మనమే మటన్ ఇద్దాము, మనమే నెయ్యి ఇద్దాము, మనమే రాగి మాల్ట్ ఇద్దాము, మనమే పిల్లలను డాక్టర్ ఇంజనీర్లు చేద్దామనే ఒక పెద్దన్న పాత్ర, లేకపోతే ఒక మంచి తండ్రి పాత్ర, తల్లి పాత్ర ఆ గత ప్రభుత్వం పోషించిందండి. అంటే నేను ఒక అధికారిగా అక్కడ పనిచేసిన కాబట్టి చెప్తున్నాను, నేను బీఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడతలేదు, ఒక ఇండిపెండెంట్ అధికారిగా మాట్లాడుతున్నాను. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ ఇస్తున్నది. కేసీఆర్ గారు అట్లా చేసిండ్రు కాబట్టి, కసితో దీంట్లో బాగా రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇలా ఏమైనా కానీ అనే పరిస్థితికి వీళ్ళు ఏమైనా కానీ వీళ్ళు ఏదో దేనికోసం చేసిండ్రు అన్న కన్ఫ్యూజన్ ఉంది. లేకపోతే మీరు చూడండి, కేసీఆర్ గారి హయాంలో విద్యార్థులందరి ఆరోగ్యాన్ని రక్షించడం కోసం 24 గంటలు 365 రోజులు సెలవుల్లో కూడా విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించే కమాండ్ సెంటర్ పెట్టారు సంక్షేమ భవన్ లో. దాన్నే పనేషియా అంటారు. అంటే పిల్లలు సెలవుల్లో ఇంటికి పోయినా వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించడం కోసం హెల్త్ సూపర్వైజర్లు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లలకు ఇవాళ డోలో 650 వేసిండ్రా వేయలేదా, ఈ టాబ్లెట్ వేసిండ్రా వేయలేదా, మీ అమ్మాయికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది థైరాక్సిన్ వేసిండ్రా లేదా అని అడిగే స్థాయికి ఆనాడు పోయింది. ఈ రోజు అలాంటి కమాండ్ సెంటర్లు లేవు. ఒకటే స్కూల్లో 10 రోజుల్లోనే 2 విద్యార్థులు చచ్చిపోతారు. దాని మీద అధికారులు స్పందించారు. అంతకన్నా ఘోరం ఏంటంటే, ఏ పెద్దాపూర్లో అయితే 2 విద్యార్థులు చచ్చిపోయిందో అందులో హెల్త్ సూపర్వైజర్ లేడండి. అంటే ఒక నర్సు లేడు. నర్సు లేకపోతే పిల్లలు ఎవరికి చెప్పుకోవాలి? పిల్లలే సీనియర్లు పోయి టాబ్లెట్ వేసిండంట. అరే అంటే ఇంత ఘోరం ఎట్లుంటది? అంటే మరి ఈ రోజు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి సంక్షేమ శాఖ మంత్రి అయినా కాకపోయినా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆయన కేవలం ఏదో మూసినది సుందరీకరణ ఇంకోటో కాదు, ఆయన ఈజ్ లైక్ ఫాదర్. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఏమీ స్పందన లేదు. అంటే నేను ఏమంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు క్లియర్ డైరెక్షన్ ఇస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఆనాడు ముఖ్యమంత్రి గారు క్లియర్ డైరెక్షన్ ఇచ్చిండ్రు కాబట్టి మేమందరం అధికారులుగా పనిచేయగలిగినాం. ముఖ్యమంత్రి కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటాడు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. మా దగ్గరికి రోజు 100 మంది పేరెంట్స్ వస్తారండి. వచ్చి ఏం చెప్తున్నారు, సార్ మా పిల్లలకు తిండి సరిగా లేదు, మా పిల్లలకు బాత్రూమ్ లేవు, సో మా పిల్లలు బయటనే స్నానం చేస్తున్నారు, మా పిల్లలు రాత్రిపూట లాట్రిన్ పోవాలంటే ఎక్కడ పోవాలో. అంటే నేను ఏమంటున్నానంటే, ఈ విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి ఈ పేద వర్గాలు బాగా చదువుకోవాలనే శ్రద్ధ లేదు. వీళ్ళు మళ్ళీ కూలీలుగానే పనిచేయాలి, వీళ్ళు అదే మళ్ళీ వలస కూలీలుగానే మారాలి, వీళ్ళు మళ్ళీ చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసుకోవాలి, వీళ్ళు మళ్ళీ బోర్లు అనుకుంటేనే వాళ్ళ తల్లిదండ్రులాగా బతకాలన్న ఒక లోతైన కుట్ర ఉన్నది. లేకపోతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇట్లాంటి వాటిల్లో స్టాఫ్ స్ట్రైక్ చేయడం అయితే నేను వినలేదు ఎప్పుడు కూడా. కానీ అలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టాక్ అంతా కూడా 3.5 నెలల నుంచి జీతాలు రాక స్ట్రైక్ చేస్తున్నారు గురుకులాల్లో. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో అది గురుకుల వ్యవస్థ అనేది ఈ ప్రభుత్వానికి పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఇప్పుడు పేద ప్రజలు పేద విద్యార్థులు చదువుకోవడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుగా ఉందనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో గురుకుల వ్యవస్థను చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి ఆఫీసర్గా వారు చెప్తున్నటువంటి మాట. రుణమాఫీ మోసం, రైతులు మోసపోయే రుణమాఫీ విషయంలో ఇప్పటిదాకా జరిగినటువంటి రుణమాఫీకి అర్హులైన వాళ్ళు కూడా చాలామంది కొన్ని లక్షల్లో
రుణమాఫీ కాని రైతులున్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి రుణమాఫీ ఎందుకు జరగలేదంటే కూడా వాళ్ళకి స్పష్టమైన సమాధానం లేదు. నెంబర్ 1. రేపు ఇంకా పూర్తిగా 2 లక్షల రుణమాఫీ అంటున్నారు, ముఖ్యమంత్రి చేస్తారంటున్నారు. కానీ చేయడం కాదు, ఆర్భాటం కాదు, నిజంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ రుణమాఫీ అందేలా చేసినప్పుడే అది రుణమాఫీ కంప్లీట్ అయినట్టు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. 31,000 కోట్లకు మీరు చేసేది 18,000 కోట్లు, మరి మిగిలిన రైతులది ఏంది, మిగిలిన కోట్ల సంఖ్య ఎక్కడ అనేది బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. అయితే స్వయంగా సొంత పార్టీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ముఖ్యమంత్రి పైన, వాళ్ళ పార్టీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల వరకు మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు, రైతులకు 2 lakhs చేస్తామని చెప్పాం, బట్ రైతులకు రుణమాఫీ జరగలేదు ఎందుకు అనేది ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తపన తప్ప ఇంకోటి లేదు గవర్నమెంట్కు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎన్నో అన్నారు, అది ఇంతవరకు కూడా కాలేదు. స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తపన తప్ప ఇంకోటి లేదు గవర్నమెంట్కు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎన్నో అన్నారు, అది ఇంతవరకు కూడా కాలేదు. సో అది కాంగ్రెస్ పార్టీ ఎంపీ బలరాం నాయక్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలపైన ఆయన చేసినటువంటి కామెంట్స్. బాలరాజ్ యాదవ్ గారు. ముందుగా రాజేష్ గారు, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రకటనల పైన కానీ రేవంత్ రెడ్డి విధానం పైన వాళ్ళకి ఇష్టం లేదు. వాస్తవంగా వారు చేసే పనికి, చెప్పే పనికి, చేసే పనికి పొందడం లేదని అనేక మంది విమర్శలు చేస్తా ఉన్నారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో చూస్తున్నాం. ఏమైనా ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శించడం, ఆ రోజు ఏదో గొప్పలుగా చెప్పుకోవడం. ఆగస్టు 10 ఇలా 14వ తారీఖు అండి, రేపు 15 ఏమన్నాడు, ఆగస్టు 15 తారీఖు వల్ల అన్నీ పూర్తి చేస్తారు రుణమాఫీ అని చెప్పేసి మాట్లాడాడు. ఇంకా ఆ రోజు ప్రెస్ మీట్ మాట్లాడుకుంటూ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఇక అసలు కారెడ్డలు ఆడాడు, కారాల మీరాల ద్వారా ఎకశకాలు కూడా మాట్లాడాడు ఆ రోజు. ఇవాళ నేను ఇవాళ టీ న్యూస్ ద్వారా అడుగుతా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి ఎక్కడున్నాను, అసలు రుణమాఫీ రేపు 15వ తారీఖు వస్తుంది, నువ్వు ఎక్కడున్నావు అని మీరు కనపడతలేరని పోస్టర్లు వేస్తున్నారు రైతులు. అయ్యా రుణమాఫీ ఆగస్టు 15కు చేస్తాను, మరి ఇంతవరకు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతా ఉన్నారు. మిస్సింగ్ అని చెప్తా ఉన్నాను నేను. మరి స్వదేశంకి వచ్చినవారు రాలేము, ఇంకా అర్థం కావట్లేదు. నువ్వు నేను ఏమంటున్నా అంటే, హరీష్ రావు గారిని అది ఉందా, మీరు అట్లా రాజీనామా చేయని మాట్లాడినావా, నువ్వు రాజీనామా చేస్తావు. మరి ఇవాళ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తాను అంటాను. ఆగస్టు 15 రేపే జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, జెండా ఎగరేయనుకుంటూ ఊకుండు మేము సపరేకుండు. ఆగస్టు 15 లోపల నువ్వు చేస్తానని చెప్పి రుణమాఫీ అన్నావు. ఇవాళ స్పష్టమైన విధానం లేదండి కాంగ్రెస్ పార్టీకి. రైతాంగం రేపు ఎట్లా చేస్తారండి, రేపు మొత్తం ఏమన్నా ఆగస్టు 15 వరకు పూర్తి కంప్లీట్ చేస్తామన్నావు, చేసిన మాటలు నేను ఇవాళ ఎంతమందికి రుణమాఫీ వచ్చింది, ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇవాళ ఒక హెల్ప్ లైన్ సెంటర్ పెడితే 72,547 ఫిర్యాదులు వచ్చినాయండి. ఆగస్టు 6వ తారీఖు రోజు 26,864 ఫిర్యాదులు వచ్చినాయి రైతుల నుంచి. ఆగస్టు 7వ తారీఖు రోజు 13,384 ఫిర్యాదులు వచ్చినాయి. ఆగస్టు 8వ తారీఖు రోజు 8,216 ఫిర్యాదులు వచ్చినాయి. ఆగస్టు 9వ తారీఖు రోజు 1,862 ఫిర్యాదులు వచ్చినాయి. ఆగస్టు 10వ తారీఖు రోజు 3,304, ఆగస్టు 11కు 26,630, మొత్తం కలిపితే ఫోన్ కాల్స్ ద్వారా 16,247, మొత్తం కలిపితే 72,547 ఫిర్యాదులు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క హెల్ప్ లైన్ సెంటర్ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఏర్పాటు చేస్తాయి. నేను ఇలా టీ న్యూస్ ద్వారా వేదిక అడుగుతున్నా, దమ్ము ధైర్యం ఉంటే నీ ముఖ్యమంత్రి రాజీనామా చేయి. హరీష్ రావు గారు వస్తారు, ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి, ఎకశకాలు మాట్లాడని నేర్చినవా. ఇవాళ నువ్వే చెప్పినావు కదా, 39 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని నువ్వే చెప్పినావు. ఇవాళ అంతా అయిపోయిందని మాట్లాడిన నువ్వు మొదటి విడతలో 6,000 కోట్లు చేసినావు, రెండో విడతలో 6,000 కోట్లు చేసినావు, 12,000 కోట్లు మాత్రమే చేసినావు. అసలు రుణమాఫీకి అవసరమైతే ఎన్ని చెప్పినావు, నువ్వే చెప్పినావు కదా, మేమన్న మాటలు కాదు. 31,000 కోట్లు అవసరమైతే రుణమాఫీగా నువ్వే చెప్పినావు. 31,000 కోట్లు అవసరమైతే చెప్పింది నువ్వే, మరి బడ్జెట్లో కేటాయించిందా 26,000 కోట్లు మాత్రం. 5,000 కోట్లు ఎగనామం పెట్టినాడా, 5,000 కోట్ల ఎగనామంతో పాటుగా అన్నాడు కదా రుణమాఫీ మొత్తం 15 చేస్తాడు కదా రాజేష్ గారు. మరి 6,000 కోట్లు ఎంతమంది చేశాడు, మొదటి విడతలో 11,47,000 మందికి చేశాడు. రెండో విడతలో ఎంతమంది చేశాడు, 6,000 కోట్లు చేశాడు. ఎంతమంది చేశాడు, 7 లక్షల మందికి. 11 7 ఎంత రాజేష్ గారు, 18 లక్షలు. నువ్వు ఎంతమంది రుణమాఫీ చేస్తున్నావు, 39 లక్షల మంది. 39 లక్షలలో 15 లక్షలు ఎంత రాజేష్ గారు, 40% మాత్రమే. అంటే ఇవాళ నువ్వు చెప్తున్న సంఖ్యకే నువ్వే 40% రుణమాఫీ చేసి ఇంకా 19 లక్షల మంది ఉన్నారు లెక్క, ఇంకా 19 లక్షల మంది ఉన్నారు. నేను ఇవాళ అంటున్నది ఏంటంటే రుణమాఫీ ఎంత, అసలు వాస్తవంగా బ్యాంకర్స్ సమావేశం జరిగింది రాజశేఖర్ గారు. రుణమాఫీ కంటే ముందు బ్యాంకర్స్ చెప్పినారు. ఆ రోజు ఏం చెప్పినంటే 70 లక్షల మంది రైతులు రైతు బంధు ఖాతా ప్రకారం ఉన్నారు, 70 లక్షల మంది ఉన్నారు రాజేష్ గారు. అదేవిధంగా 70 లక్షల మంది బ్యాంకర్స్ ఏం చెప్పినారు, చిన్న సన్నకారు రైతులు బ్యాంకర్ దగ్గర రుణాలు తీసుకున్న వాళ్ళ సంఖ్య
55 లక్షల మంది అని చెప్పినారు. దాన్ని ప్రభుత్వం వడపోసి 39 లక్షల మంది చేసారు. ఆ 39 లక్షల మందిలో వడపోతే అని చెప్పనా రేషన్ కార్డు ప్రామాణికం చేసినారు, జీవో తీసుకొచ్చినారు. ఆ జీవో ఏం చెప్పింది? 567 జీవో ఓన్లీ కుటుంబాన్ని మాత్రం పరిమితం చేసుకుంటామని చెప్పినారు. వాస్తవానికి కుటుంబాన్ని పరిమితం చేయడం అంటే ఏంది? రైతుల సంఖ్య, ఖాతాల సంఖ్య తగ్గించి కొర్రీలు పెట్టమని అర్థం. బ్యాంకర్ల చుట్టూ రైతులు తిరుగుతున్నారు, బ్యాంకర్లు ఇబ్బంది పడుతున్నారండి. ఇది రైతు ప్రభుత్వం అందామా, రైతును దగా చేసిన ప్రభుత్వం అందామా? జంగయ్య గారు, రుణమాఫీ అనేది మొత్తం జరుగుతుంది, రుణమాఫీ కార్యక్రమం జరిగినట్టు ఏదో సగం మందికి జరిగి సగం మంది జరగకపోతే వారంటే ఒక 40% మందికి జరిగి 60% మంది జరగకపోతే అది కార్యక్రమం ఎట్లా జరిగినట్టు, ఎట్లా సక్సెస్ అయినట్టు అనేది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు బలరాం నాయక్ గారు ఏదైతే మీటింగ్లో వారు చెప్పడానికి కూడా ఏంటంటే ఎలక్షన్ టైంలో ఆ హామీ ఇచ్చాము ఏమైంది అని చెప్పి వారి మీద ఎంత ప్రెజర్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద వీళ్ళ నాయకులకు అప్పనుంచి లేదు అని, కానీ ప్రజల్లో కూడా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, కనీసం ఇప్పుడైనా మీరు చేయండి అని చెప్పేసి సరిదిద్దుకోవడానికి ఒక ప్రయత్నంగా నాకు తెలిసి బలరాం నాయక్ గారు చెప్పారు. కానీ అది వాస్తవము. ఈరోజు ఏదైతే రైతులని మోసం చేసి ఓటేపించుకొని ఇలా గద్దెనెక్కినాం, కానీ ఈ గద్దెను దించేటట్టున్నది ప్రజలు అని ఒక ఆలోచనతోని వీరు బహిరంగంగా అంటే ఏదైనా పక్క పార్టీ వాళ్ళు చెప్పడం వేరే, కానీ సొంత ఎంపీ బలరాం నాయక్ గారు చెప్పడము నిజంగా కూడా ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే మా యొక్క ధ్వనిని కనీసం బహిరంగంగా చెప్పేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇలా పదవులు రాగానే పెదవులు మూసుకొని వాళ్ళ సీట్లు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతుల ఖాతాల్లో ఇంతకుముందు మనం గతంలో తీసుకున్నట్లయితే దాదాపు వివిధ సంక్షేమ పథకాల కింద 1.2 లక్షల కోట్ల చేయడం జరిగింది. ఇది దేశ చరిత్రలో ఇది మొదటి టీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు. కానీ ఈరోజు 69 లక్షల కుటుంబాల రైతుల యొక్క ఉసురు పోసుకున్నటువంటి ఈ యొక్క రేవంత్ సర్కార్ ప్రభుత్వము 18 లక్షల మందికి చేసి మిగతా వాళ్ళని వదిలేయడం, ఎక్కడికక్కడ కూడా రైతులకు మొన్న పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, ఎవరికైతే రుణమాఫీ కాలేదో మేము ఇంకా నెల తర్వాత వారికి కమిటీ వేసి మేము ఇంటికి వచ్చేసి చెక్ చేసి చేస్తాము అని చెప్పేసి సాంకేతిక కారణాలు అని చెప్పి సాకు చెప్తున్నారు. ఎక్కడికక్కడ కూడా తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనిపిస్తుంది. ఒక రైతులనే కాదు, ఇలా విద్యార్థులను కానీ, యువతను కానీ, మహిళలను కానీ, వికలాంగులను కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర ఎంతో పెద్దగా ఉంది. దాన్ని ప్రతి ఒక్కరిని కూడా వాడుకొని వదిలేసినటువంటి చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మిగిలిపోయింది, కట్టుకుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతులకు రేపు మీరు ఆగస్టు 15 జెండా ఎగిరేయక ముందు చేస్తారా, జెండా ఎగిరేసిన తర్వాత చేస్తారా అని చెప్పి చూస్తున్నారు. కానీ 24 గంటలు గడిస్తే మాత్రం రైతులు ఖచ్చితంగా దాని మీద ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా నాయకులు ఎవరు అవసరం లేదు, ప్రతి ఒక్కరు కూడా నాయకుడిగానే ఎదుగుతున్నారు తప్ప రైతే రాజు మేము చేస్తాము అని చెప్పి మీరు మాటలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం కానీ ఏదేమైనా మీ మైక్లలో చెప్పారు. కానీ ఈరోజు మీ యొక్క పరిస్థితి చూసుకోండి, రేపు ఆగస్టు 15 అందరికి కూడా స్వాతంత్రం వస్తుంది రైతులకు. రేపు ఈయన చేస్తాడా చేయడాన్ని 1000 కళ్ళతో ఎదురు చూస్తారని చెప్పొచ్చు ఇక్కడ మనం. రైట్గా పెట్టుబడి కట్టు కదా, మొన్న అమెరికా టూర్ ముఖ్యమంత్రి చేశారు పెట్టుబడులు తీసుకొస్తామని, కానీ దాంట్లో చాలా వరకు బోగస్ కంపెనీలు ఉన్నాయనేది ఒక మాట. తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఒప్పందాలను ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి అంటే మళ్ళీ పునర్ ఒప్పందాలు చేసుకున్న తప్పించి కొత్తగా సాధించింది ఏమైతే లేదు అనేది ఒక విమర్శ వ్యక్తమవుతుంది. సో దాని గురించి చర్చిద్దాం. పెట్టుబడి కట్టు కదా, ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు చేసుకుంది. అమెరికా టూర్లో 31,500 కోట్ల పెట్టుబడులంటూ సర్కారు ప్రచారం చేసుకుంటుంది. కానీ వాస్తవానికి ఒప్పందాలు జరిగిన కంపెనీలో చాలా వరకు బోగస్ కంపెనీలు ఉన్నాయనేది ఒక విమర్శ. తర్వాత దాంతోపాటుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏవైతే ఒప్పందాలు జరిగాయో వాటి కంపెనీలు ఇక్కడ ఉన్నటువంటి వాటి వ్యవస్థల్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవడం కోసం రీఅగ్రిమెంట్స్ చేసుకున్న తప్పించి కొత్తగా పెద్దగా ఉపయోగపడ్డ టూర్ అయితే కాదు అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. బాలరాజ్ యాదవ్ గారు, సో అమెరికా టూరు పెట్టుబడులు తీసుకురావడం దాని గురించి ఏం చెప్తారు? రాజేష్ గారు, ఏదైతే రేవంత్ రెడ్డి గారి బృందం అమెరికా పర్యటన కావచ్చు, ఇలా దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని వస్తున్న సందర్భంలో వారు పెద్ద ఎత్తున హోర్డింగ్స్ పెట్టారు. మొత్తం 30,000 కోట్ల ఆ పెట్టుబడులు తెచ్చినట్టు, 30,000 మందికి ఉద్యోగాల కల్పన జరిగినట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ప్రచారం మాత్రం గట్టిగానే ఉంది. కానీ ఇవాళ ప్రచారంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏందనేది కూడా ఇలా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి, ఈ పెట్టుబడులు రావడంలో మీరు సఫలం కావాలి, మీకు ఆల్ ది బెస్ట్ అని చెప్పడం జరిగింది. వారికి విశేష చేస్తూ మీరు పోయిన పర్యటన పైన విజయవంతం కావాలని కూడా కోరుకోవడం జరిగింది. కానీ పర్యటన ఏదైతే కొనసాగిన సందర్భంలో కావచ్చు, పర్యటన ముగించుకున్న సందర్భంలో వీరు చేసుకున్న ఒప్పందాల విషయంలో మాత్రం కొంత సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏదైతే స్వచ్ఛ బయో కంపెనీ ఏదైతే ఒప్పందం అని చెప్పేసి సీఎంఓ నుంచి ఒక ప్రకటన విడుదలైంది.
ఆ స్వచ్ఛ బయో కంపెనీ కాదని స్వచ్ఛ బయో గ్రీన్ కంపెనీ అని చెప్పేసి దాన్ని జగదీశ్వర రెడ్డి యనుమల జగదీశ్వర రెడ్డి గారు అని చెప్పి వాళ్ళ తమ్ముడే దాంట్లో ప్రధాన వాటాదారుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు స్వచ్ఛ బయో కంపెనీ ఎప్పుడు ఏర్పడదు, అసలు దాని రిజిస్టర్ ఏంది, రిజిస్టర్ అయి ఉందా, అసలు ఆ కంపెనీ లావాదేవీలు ఏంది, ఆ కంపెనీ వార్షిక ఆదాయం ఏంది, ఆ కంపెనీ వార్షిక ఆదాయం ఏం లేకుండా 20 లక్షలు 10 లక్షలు ఉందట దాని వార్షిక ఆదాయం. కానీ అది అంటే ఒక 15-20 రోజుల నేనంటే ముందు జాగ్రత్తగా వాళ్ళు జగదీశ్వర్ రెడ్డి గారు రిజిస్టర్ చేసి పెట్టింది. జంగయ్య గారు అంటున్నట్టు ఆ కంపెనీ వార్షిక ఆదాయం లేదు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలు లేవు, ఆ కంపెనీ నికర ఆదాయం కూడా లేదు. 10 లక్షలు 20 లక్షలు ఉన్న కంపెనీ అట ఈ తెలంగాణలో వచ్చి 890 కోట్లు 800-900 కోట్లు పెడతారు, 1000 కోట్లు పెడతారని చెప్పేసి ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో ఏంది సీఎం ఫస్ట్ దీని మీద వెళ్ళకుండా స్వచ్ఛ బయో కంపెనీ అని పెట్టినారు. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వలేదు, ఫుల్ నేమ్ చెప్పాలి, అదొకటి. ఇంకోటి కాగ్నిజెంట్ అనే సంస్థతో కూడా మొదటి ఒప్పందం చేసుకుంటారు సార్. కాగ్నిజెంట్ సంస్థ ఆల్రెడీ ఇక్కడ స్పేస్ ఆఫీస్ స్పేస్ వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా కరోనా కంటే ముందే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాగ్నిజెంట్ సంస్థ ఆల్రెడీ గతంలో కరోనా సమయం ఏం చేసినారు, ఆఫీస్ స్పేస్ రద్దు చేసుకుంది. కొంతమంది 5,000-6,000 ఉద్యోగస్తులు తీసేసింది. మరి తీసేసిన కంపెనీ ఆఫీస్ స్పేస్ రద్దు చేసుకున్న కంపెనీ మళ్ళీ కొత్త పట్ల పెడదని చెప్పేసి మనం కూడా అడగడం జరిగింది. దాని మీద సమాధానం లేదు. ఇంకోటి వాల్ష్ కర్రా అనే కంపెనీ అనేది ఉన్నదన్నారు, ఆ కంపెనీ దానికి సంబంధించి అన్నారు. అదేవిధంగా నీ అలా పెట్టుబడుల కథ సంబంధించి సార్ వీళ్ళు ఏం చెప్తున్నారు, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన అంశాన్ని సీఎం పర్యటనలో భాగంగా చార్లెస్ స్క్వాజ్ అట, ఆర్సీఎం అట, అమెజాన్ అట, ఆర్ఎం ఈక్విటీ అట, మోనార్క్ ట్రాక్టర్స్ అట, కార్నింగ్ కంపెనీ అట, ఈ కంపెనీలు మొత్తం కూడా గతంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కంపెనీలు ఆల్రెడీ పెట్టుబడుల కోసం మనతోని ఒప్పందాలు చేసుకున్నవి. ఈ ఆర్సీఎం అనే కంపెనీ 9వ తారీఖు 5వ నెల 2015లో ఒప్పందం చేసుకుంది. ఈ విధంగా డేట్స్ కూడా ఇచ్చినాం మనం. కాబట్టి గతంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలను వీళ్ళ ఆధీనంలో ఏదో ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రకటనలు చేసుకున్నారు. ప్రకటనలో పెద్ద ఉన్నవి, ఒప్పందాలు ఏమో అసలు లేనే లేవు. కాబట్టి ఏదో ఇవాళ కేటీఆర్ కంటే నేను గొప్ప కంపెనీలు తీసుకొచ్చినట్టు, కేటీఆర్ కంటే నేను గొప్ప ఇంగ్లీష్ మాట్లాడే విధానం ఉన్నట్టు అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి 100% రేవంత్ రెడ్డి గారి యొక్క అమెరికా పర్యటన కావచ్చు, దక్షిణ కొరియా పర్యటన కావచ్చు విఫలమైనవి. వీళ్ళు ఏదో పూసుకుంటా ఉన్నారు వీళ్ళు. సో నిజంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే డెఫినెట్గా అందరూ వెల్కమ్ చేయాల్సింది. కానీ జరిగింది వేరు, ప్రచారం జరుగుతున్నది వేరు అనేదే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విమర్శ. వాస్తవాలు నిజంగా ప్రజలకు ఎట్లా తెలవాల్సిన అవసరం ఉంది పెట్టుబడుల విషయంలో. ఇది ఎట్లుందంటే మీరు ఇంతకుముందు పెద్దలు చెప్తుంటారు కొందరు, సొంత డబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అంటే అక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే బయోఫ్యూయల్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడము, రేవంత్ రెడ్డి గారు వచ్చే 15 రోజుల ముందు నెల రోజుల ముందు అక్కడికి పోయి మేము వీళ్ళతోని ఎంఓయూ చేసుకున్నాము అంటే అక్కడ వాళ్ళకి ప్రచారం చేయడము, రేవంత్ రెడ్డి గారికి మేము పెట్టుబడి పెట్టినాము అని వాళ్ళు ఇక్కడ ప్రచారం చేయడం, ఇద్దరు కలిసేసి మొత్తానికి మాత్రం రాష్ట్రాన్ని దోసుకోవడం. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క కాన్పు అన్నామే కంటే 4 కాన్పులు అన్నామే చెప్పింది అన్నట్టు. ఎక్కడ కూడా ఆల్రెడీ అయిపోయినటువంటి ఎంఓయూలు అయిపోయినటువంటి వాటిని తీసుకొచ్చి అమెజాన్ మేము చేసినాము, లేకపోతే ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నాం అని చెప్పి ఇక్కడ చెప్పడానికి మాత్రమే చేసింది గౌరవంతా చెప్పేది కొండంత అన్నట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ 10 రోజుల పర్యటనలో 31,500 కోట్ల పెట్టుబడి 19 కంపెనీలతో ఎంఓయూ చేసినాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ నిజానికి చూసినట్లయితే ఎక్కడ కూడా లేదు అనే ఎన్ఆర్ఐ అయినటువంటి ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారి విమర్శ. అంటే ఈ పెట్టుబడులు అన్నీ బోగస్ అని చెప్పేసి బహిరంగంగా వారు అనౌన్స్ చేయడం, అంటే ఒక ఎన్ఆర్ఐ కూడా అనౌన్స్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు, రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టని ఎన్ఆర్ఐలో అంటే అక్కడ అమెరికాలో కానీ మిగతా దేశాల్లో కూడా మీరు దాన్ని విలువ తీసేసి వచ్చున్నారు. కానీ ఇంతకుముందు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాత దేశాల్లో తెలంగాణ ఒక అగ్రస్థానాన్ని నిలబెట్టినటువంటి దానిని ఈరోజు కీర్తి ప్రతిష్టలను దిగజార్చి ఈరోజు వచ్చిందని చెప్పేసి చెప్పడకనే చెప్పినట్టు ఇక్కడ రాష్ట్రానికి వచ్చినట్టు ఎవరికి తెలియదు, మేము చేసుకొని వచ్చినాము అని చెప్పేసి ఏదో విదేశీ యాత్రకు పోయి విహారయాత్ర చేసినట్టు అక్కడ చేసేసి వచ్చారు. కానీ నిజంగా కూడా మీరు తీసుకున్న సందర్భంలో ఎక్కడ కూడా రాష్ట్రానికి ఉద్యోగాలు తీసుకొస్తున్నాయంటే ఎవరైనా సంబరపడతారు. కానీ మీరు పోయినటువంటి ప్రతిఫలం ఎక్కడ కూడా లేకుండా ఇంతకుముందు గతంలో చేసుకున్నటువంటి వాటిని తిప్పి చెప్పడం, పాత సీసాల కొత్త సారా అన్న చందంగా ఈరోజు పెట్టుబడులు లేకపోగా ఉన్నటువంటి వాటిని కూడా ఆల్రెడీ అయినటువంటి దానిని ముందల పెట్టేసి పరువు తీసి వచ్చారని మాత్రం ఇక్కడ స్పష్టంగా. థ్యాంక్ యూ సో మచ్ జంగయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజు యాదవ్ గారు, అండ్ ఫోన్ లైన్లో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.